ఐఎమ్ రెడీ, మీరు పాత బస్తీ వెళ్దామా, పాత బస్తీలో ఉన్నారా, పాత బస్తీ అన్న భారతదేశంలో లేదా, పాత బస్తీ హైదరాబాద్ కాదా, ఇప్పుడే వెళ్దాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఓపెన్ ఛాలెంజ్ బస్తీలకు పాస్టర్లు వెళ్లి సువార్త ప్రకటించిన సందర్భాలు ఉన్నాయా అది చెప్పండి. లేదని మీరు అంటారా? పాత బస్తీలో కొన్ని వందల వేల సార్లు సువార్త ప్రకటించబడింది, పాత బస్తీలో సువార్త ప్రకటించారు, వెళ్తున్నారు. అక్కడ చర్చిలు కూడా కట్టారు, అక్కడ చర్చిలు కూడా ఉన్నాయి, లేదని మీరు అంటారా? పాత బస్తీలో చర్చిలు ఉన్నాయి, పాత బస్తీలో ఆరాధన జరుగుతుంది, పాత బస్తీలో యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు. అసలు మీకు ఒక మాట తెలుసా, మీకు ఒక విషయం తెలుసా? అకార్డింగ్ టు ఖురాన్, ఒక్క నిమిషం, ఆదిలాబాదు, నిర్మల్, భూపాల్పల్లి, ఖమ్మము లేదంటే ఇలాంటి ప్రభావిత ప్రాంతాలల్లో, గిరిజన ప్రభావిత ప్రాంతాలల్లో పోయి సువార్త ప్రకటిస్తారు. నేనేమంటున్నా అంటే నిజంగా మీరు దేవుడు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్తే అందరి దగ్గరికి వెళ్ళాలి. ఓపెన్ ఛాలెంజ్ బ్రదర్, ఇప్పుడే కెమెరా తీసుకుందాం, వెళ్ళిపోదాం, పాత బస్తీలో సువార్త ప్రకటిద్దాం. పాత బస్తీలో ఉగ్రవాదులు ఉన్నారా? పాస్పోర్ట్ ఉందా? పాత బస్తీలో ఉగ్రవాదులు ఉన్నారా? పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ కావాలా పాత బస్తీ పోవడానికి? లే, పాత బస్తీ కాదు, పాకిస్తాన్ పోదాం, పాస్పోర్ట్ ఉంది కదా, అవసరం అయితే అక్కడికి కూడా పోయి సువార్త వెళ్దాం. వాట్స్ రాంగ్? పాత బస్తీ ఇప్పుడు పాకిస్తాన్ నేను వెళ్ళక్కర్లే, చాలా మంది పాస్టర్లు వెళ్ళి పాకిస్తాన్ లో సువార్త ప్రకటిస్తున్నారు. మీకు తెలుసో లేదో, పాకిస్తాన్ లో హిందూయిజం ఉంది, చాలా చక్కగా గణేష్ విగ్రహాన్ని వారు కూడా పెట్టుకున్నారు, వారు కూడా 9 రోజులు చేసుకున్నారు. మీకు తెలుసో లేదో, అక్కడ క్రిస్టియన్ సువార్త జరుగుతుంది, అంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు టాపిక్ కావాలని డైవర్ట్ చేస్తున్నారు. మనం పాత బస్తీకి వచ్చేద్దాం. పాత బస్తీలో చర్చిలు ఉన్నాయంటాను, పాత బస్తీలో ఆరాధన జరుగుతుంది అంటాను, పాత బస్తీలో ఇప్పటిదాకా చాలా మంది సువార్త ప్రకటించారంటాను. చూడండి, మీరు ముస్లిమ్స్ ని కావాలని మీరు ఉగ్రవాదుల్లో చూపించాలనుకుంటున్నారు తప్ప వారు కూడా మా సహోదరులే, మీరు దీన్ని మళ్ళా మీరు ఈ మాటను వెనక తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. నేనేమంటున్నా అంటే అమాయకులైన హిందువుల్ని బేస్ చేసుకొని మాత్రమే సువార్త ప్రకటిస్తుంది క్రైస్తవం అని చెప్తున్నా. ముస్లింలను ఇక్కడ నేను ఎక్కడ టాలరేట్ చేయలేదు అంటే తీసుకోవాలి. మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ముస్లింస్ చంపేస్తారు, ముస్లింస్ ఏదో ఎవరినేం చేస్తారు. భారతదేశంలో సువార్త ప్రకటించుకునే హక్కు ఉంది, మేము ప్రకటిస్తాం. హిందువులని అమాయకుల్ని వాడుకొని వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకొని మీరు కన్వర్ట్ చేస్తున్నారు అంటున్నా. మీరు అమాయకులే? డెఫినెట్లీ చదువుకోలేదా? అంటే చదువుకోలేదా? నేను అమాయకుండా రెండోసారి కలిసాం, మనం రెండోసారి కలిసాం. మీరు ఇప్పటిదాకా చాలా మంది పాస్టర్లు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఖచ్చితంగా వీరందరము కూడా మీకు ఎంతో అంతో సువార్త చెప్పిన వారమే. మారిపోయారా మీరు? మీరు అమాయకులే? నాకు చెప్పలేదు సువార్త. మీరు ఎంఏ పాలిటిక్స్ అనుకుంటాను చదువుతా. అవును, పొలిటికల్ సైన్స్ చదివారు. మీరు అమాయకులే? ఒకసారి వేలు పెడతాను, కొరుకుతారు లేదు చూద్దాం. ఉపేందర్ లెక్క ఉండరు కదా, కొంతమంది అమాయకులు కూడా ఉంటారు అంటున్నా. నన్ను మార్చడం మీ వల్ల కాదులే, అది వేరే విషయం. కానీ అందరు నా లెక్క ఇంటెలెక్చువల్స్ లేదంటే తెలుగు వాళ్ళు ఉండరు అంటున్నా. అమాయకమైన కొంతమంది హైందవులు ఉన్నారండి. మీ దృష్టిలో అమాయకులు అంటే డిఫైన్ చేస్తారా? చదువు లేనివాడా, జ్ఞానము లేనివాడా, లేకపోతే సైకలాజికల్ గా వీక్ మైండా? చెప్పండి ఒకసారి. ఎవరు? వాళ్ళ బ్రెయిన్ ని మీరు స్టడీ చేయడం అంట, వాళ్ళ బ్రెయిన్ ని మీరు డిగ్రేడ్ చేసి మోటివేట్ చేయడం అంట. వెరీ సింపుల్ గా సైకలాజికల్ గా వీక్ అంటారు, అంతేనా? సైకలాజికల్ గా వీక్ గా ఉన్నవాడు, వినండి జాగ్రత్తగా, సైకలాజికల్ గా వీక్ గా ఉన్నవాడు ఎలా ఉంటాడు అని అంటే కనుక, హిందూయిజంలో ఉన్నవాడు క్రిస్టియన్స్ వచ్చి సువార్త చెప్తే క్రిస్టియన్స్ దగ్గరికి పోతాడు, మరలా ముస్లిం వచ్చి అతని యొక్క గ్రంథం గురించి చెప్తే అందులోకి పోతాడు, మరలా వచ్చి హిందూ ఏదన్నా చెప్తే హిందూయిజంలోకి వచ్చేస్తాడు. చూడండి, ఒక్కసారి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాడు మరలా వెనుదిరగడో. ఛాలెంజ్, బెదిరించి భయపెట్టి నిన్ను చంపుతాను, నీ ఫ్యామిలీని అలా చేస్తాను ఇలా చేస్తానంటే బెదిరిపోయి గర్వాపసి అయిన వారు ఉన్నారు. ఒక్క నిమిషం, మీరు ఊర్లలో గ్రామాలలో మైక్ పట్టుకొని పాంప్లెట్ పట్టుకొని పోతే మాత్రం మీరు బెదిరిస్తలేరు, గర్వాపసి వస్తే మాత్రం బెదిరిస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి గర్వాపసి. ఏం సార్ మీరు కూడా? నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను బ్రదర్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే కనుక, ఏ క్రైస్తవుడైనా ఎప్పుడైనా జై యేసుకి అని చెప్పకపోతే కొట్టాడా? యేసుక్రీస్తుకి జై అనకపోతే ఎవడన్నా తన్నాడా, చంపాడా? జై యేసు అని చెప్పిన వాళ్ళని ఎవరైనా మేము కొట్టిన ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటున్నారు. అంటే ఏంది, హిందువులు దేశద్రోహులు లెక్క కనిపిస్తురా లేదంటే గూండాగాళ్ళ లెక్క కనిపిస్తురా? ఎట్లా ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను హిందువులు గూండాలని చెప్పలేదు, హిందువుల్లో నా సహోదరులు ఉన్నారు. రోజు నేను తినే తిండిలో హిందువులు పండించిన బియ్యం ఉంటది, హిందువులు పండించిన పంట ఉంటుంది. నేను రోజు హిందువులతో సహవాసం చేస్తాను. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే పెట్రోల్ కొట్టించుకున్నానంటే హిందూయే కొట్టి ఉండొచ్చు. సో హిందువులు నేను రౌడీ
అదే అండి. ఉండాలని చెప్పట్లేదు. ఇప్పుడు మీరు వినండి చెప్పేది వినండి, అట్లే ఒక్క నిమిషం ఉందంటున్నా. నేను క్లారిటీ ఇస్తాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా మైక్ పట్టుకుని యేసుక్రీస్తుకు జై కొట్టకపోతే నిన్ను కొడతానరా, నిన్ను తన్నుతానరా, చంపుతానరా అని ఎవరైనా అన్నారా? బెదిరించి ఎవరైనా మత మార్పిడి చేశారా? ఇదే హైందత్వంలో యేసుక్రీస్తుకు జై అని చెప్తాం మేము, రాముడికి జై అని చెప్తాం మేము, అల్లాహు అక్బర్ అని చెప్తాం మేము, ఖురాన్కి జై కొడతాం. మీకు దమ్ముంటే ఇప్పుడు ఆన్ రికార్డ్ మీరు చెప్పండి, జై శ్రీరామ్ అని అనండి మీరు. అల్లాహు అంటే నిజమైన దేశద్రోహులు మీ క్రైస్తవంలో మిమ్మల్ని మీ రూపంలో చూస్తున్నాం మేము. ఇప్పుడు నేను అంటున్నా యాజ్ ఎ హిందూ, ఇప్పుడు నన్ను కాదు, నన్ను పక్కన పెట్టేయండి. హైందవ సోదరుని ఎవరిని తీసుకొచ్చి ఈ ప్లేస్ లో కూర్చోబెట్టినా వాడు జై శ్రీరామ్ అంటాడు, జై యేసు అంటాడు, జై అల్లాహు అక్బర్ అంటే జై ఖురాన్ అంటాడు, వాడు అన్ని అంటాడు. మీకేం నొప్పి అంటున్నా? ఎందుకు మీరు జై శ్రీరామ్ అంటే మీరు ఎంత ఫన్నీగా చూడటానికి మేము చాలా పద్ధతిగా ఉంటాం, యేసు ప్రభువుని మేము నమ్ముతామని, లేదంటే ప్రతి ఆదివారాలు చర్చిలకు వెళ్తామని చెప్పి మీరు అక్కడ ఏం చేస్తారు తెలుసా? దేశద్రోహానికి కావాల్సిన లక్షణాలన్నీ నేర్చుకుంటున్నారని చెప్తాను నేను. రైట్, నేను కరెక్టే ఉన్నా. ఎందుకు దేశద్రోహులు అంటున్నా అంటే, మీరు ఈ దేశంలో నివసించి ఈ దేశంలో పండుతున్న పంటను తిని భారత్ మాతకు జై అంటారా, జై శ్రీరామ్ అంటారా, లేదంటే జై హిందుస్థాన్ అంటారా అన్నారు. మీరు ఇంత చదువుకుని కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యిండి కూడా ఇంత ఫూలిష్గా, ఇంత ఫన్నీగా మీరు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బ్రదర్, లెట్ మీ క్లారిఫై. ప్రైజ్ ది లార్డ్ చెప్తేనే నేను ఫూల్, మీరు జై శ్రీరామ్ అని చెప్పమని నేను అడిగితేనే నేను ఫూల్. అదే కదా మీ ఇంటెన్షన్? లేదు, మీరు దేశానికి కలిపారు శ్రీరాముడిని. దేశానికి శ్రీరాముడికి సంబంధం ఏంటి అంటే? ఇది భారతదేశం అండి. భారతదేశం అయితే శ్రీరాముడికి సంబంధం ఏంటండి? ఇక్కడ 80% రాముడు అనే కాదండి, ఎవరైనా కూడా. పోనీ మీరు శివుని ఆశయాలు వర్ధించాలి, మీరు భారత్ మాతాకి జై చెప్పమంటే నేను 100 సార్లు చెప్తాను, భారత్ మాతాకి జై చెప్పమంటే 1,00,000 సార్లు చెప్తాను. కానీ జై శ్రీరామ్ నేను ఎందుకు చెప్పాలండి? నాకేంటి సంబంధం? మీరు హిందూ, మీరు చెప్పుకోండి. నేను క్రిస్టియన్, ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుంటాను. మీరు భారత్ మాతాకి జై చెప్పంటే నేను చెప్తాను. భారతదేశం లౌకిక దేశం, ఇక్కడ అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని సంస్కృతులు నివసించారు చెప్తారు. మీరే అంటారు కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం మనం. ఆబ్వియస్లీ అంటే నేను మీ కంఫర్ట్ కోసం, మీ కన్వీనియంట్ కోసం నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడు నన్ను కూడా గౌరవించే బాధ్యత మీ మీద ఉంటుంది కదా. వాడు ఏమైపోయినా ఏం సంబంధం లేదు, ఎవడేమనుకున్నా మాకు సంబంధం, మేమైతే అని అంటే మీరు పంది తింటారా? అట్లా మాట్లాడారు. మీరు బీఫ్ తింటారా? మీరు ఆవు తింటారా? మీరు ఆవు తింటారా? ఆవు తినేవాడు ఉంటాడు, అతని ఇష్టం. మీరెవరండి ఫోర్స్ చేయడానికి ఆవు తినమని? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వారు ఆవు తింటారు, వారి ఇష్టం అది. మిమ్మల్ని తినమంటానికి వారు ఫోర్స్ చేస్తే ఊరుకుంటారా? మా గోమాత అండి, ఆవు మేము తినమండి అని మీరు చెప్తారు కదా. శ్రీరాముడు మీరు జై కొట్టుకోండి, నన్ను ఎందుకు మీరు ఫోర్స్ చేస్తున్నారు? నేను ప్రైజ్ ద లార్డ్ మీకు చెప్పలేదు, నేను చెప్పను, నాకు అవసరం కూడా లేదు. మీరు జై శ్రీరామ్ చెప్పమని అడుగుతున్నారు. అయితే విషయం ఏంటి అని అంటే, ఇందులో గొప్ప అంశం ఏంటంటే కనుక, శ్రీరాముడిని భారతదేశాన్ని కలిపి శ్రీరాముకి జై కొట్టకపోతే మేము ఉగ్రవాదులు అంటారా? మీరు ఏంటంటే అసలు ఇందులో ఏం లాజిక్ ఉంది? శ్రీరాముడికి భారత్ మాతాకి అసలు సంబంధం ఏమన్నా ఉందా? కేరళ చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఏమంటాడంటే కనుక, పినరయి విజయన్ ఆయన పేరు, కేరళ సీఎం ఆయన అజీముల్లా ఖాన్ అని 19th సెంచరీలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. మరాఠా పేష్వర్ నానా సాహెబ్కి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈయన మొట్టమొదటిగా భారత్ మాతాకి జై అని ఆయన మొట్టమొదటిగా కాయిన్ చేశాడంట. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు సంఘ పరివార్ వారిని, ఇప్పుడు కొడతారా మీరు భారత్ మాతాకి జై అని అడుగుతున్నాడు. ఎందుకంటే భారత్ మాతాకి జై పెట్టిందే ఒక ముస్లిం పెట్టాడట. మరొక కొంతమంది ఏం చెప్తున్నారంటే, చందోపాధ్యాయ అని బెంగాలీ రైటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన భారత్ మాతాకి జై అని రాశాడు. ఆయన వాస్తవానికి ఒక కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాడు. ఇప్పుడు అడుగుతున్నాడు మీ అందరినీ, భారత్ మాతాకి జై ఇప్పుడు కొడతారా అని అడుగుతున్నాడు. వినండి బ్రదర్, భారతమాత వేరు, శ్రీరాముడు వేరు, సంబంధమే లేదు. శ్రీరాముడే, అది ఒక మతానికి సంబంధించిన ఆయన దేవుడు. మీరు ఆరాధించుకోండి, మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి, మీరు దండ వేసుకోండి, మీరు అయోధ్యలో మందిరం కట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మేము భారతదేశంలో పౌరులం కనుక మీకు ఆధార్ కార్డు ఉంటే నాకు ఉంది. నన్ను దేశం నుంచి పొమ్మన్నారంటే మిమ్మల్ని కూడా దేశం నుంచి గెంటేసే హక్కు నాకు ఉంది. శ్రీరాముడిని అవమానించే విధంగా మాట్లాడారనుకో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. శ్రీరాముడిని ఎక్కడ అవమానించలేదే? గతంలో ఈ ప్లేస్ లోనే కూర్చున్నాడు మీ బ్రదర్, తెలుసు అనుకుంటా మీకు, అజయ్ బాబు గారు. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తీరా 7-8 రోజుల తర్వాత లోపల పోయి కూర్చున్నాడు. సరే, నేను గనక ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఇప్పుడు గనక నేను శ్రీరాముడిని అవమానపరిచినట్టు మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమే. ఎందుకంటే శ్రీరాముడు వేరు, భారతదేశం వేరు, సంబంధమే లేదు. దేశం అంటే అది కంట్రీ, దేశం అంటే కంట్రీ, మతం అంటే అది రిలీజన్. రెండింటికి అసలు ఎలా ముడి పెడతారు మీరు? నేను జై శ్రీరామ్ చెప్పకపోతే దేశద్రోహిని ఎలాగవుతాను? అంటే ఇట్లా చెప్పడానికి కాన్సెప్ట్ ఏంటంటే, భారతదేశంలో దాదాపు
80% పైగా హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మతాల్ని మనం గౌరవించే బాధ్యత మనలాంటి వాళ్ళ మీద కూడా ఉంటుంది కాబట్టి అని చెప్తున్నాం. అంతే తప్ప మీరు ఇక్కడ ఉండాలంటే జై శ్రీరామ్ తప్పకుండా అనాల్సిందే అనే కాన్సెప్ట్ ఇక్కడ కాదు. మీరు చెప్పే డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే కనుక బ్రదర్, మీ వాళ్ళు చెప్పే డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే, దేశంలో 80% హిందువులు ఉన్నారా? మీరు ఏమన్నా సెన్సెక్స్ ఏమన్నా చూసారా? ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నారా? మీరు దేశంలో 80% హిందువులు ఉన్నారా? కుంభమేళాకి ఇన్ని కోట్ల మంది వచ్చేసారు, దేశంలో 80% హిందువులే ఉన్నారు. తర్వాత ఏమో మా యొక్క మహాభారతంలో ఆటం బాంబులు ఉన్నాయి, ఎవడో ఎక్కడో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మా శివుడు ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేసేసాడు, మహాభారతంలో గొప్ప గొప్ప ఆటం బాంబులు గన్లలో ఉన్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం? చెప్పుకోవడం ఉన్నో మాట్లాడుకుందాం. ఇందాక మీరు అన్ని చెప్పిన అన్ని బాగున్నాయి. డబ్బా మాటలు అని అన్నారు కదా, ఆ డబ్బా మాటలు అసలైన ఉదాహరణ ఏందో నేను మీకు ఇప్పుడే వినిపిస్తా. ఒక్క నిమిషం అట్లా మీరు మాట్లాడొద్దు, ఒక్క నిమిషం. ఈయన ఏమంటాడు అంటే, నాకు లక్షలు వచ్చాను కాక దేవుడు ప్రార్థన చేస్తే నాకు 3.5 లక్షల దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. ఇది డబ్బా అంటారు, నేను దీన్ని డబ్బా అంట. నేను అంటే యేసు పైసలు కావాలంటే ఏటీఎంలో పోయి డబ్బులు ఇస్తాడు, వైఫై కావాలంటే పోయి వైఫై మొత్తం అన్లిమిటెడ్ రీఛార్జ్ చేసేస్తాడు. ఇదా డబ్బా? ఇది బహుశా ఆమె పూర్తి వీడియో మీరు చూడలేదేమో. ఆమె పూర్తి వీడియో లేస్తే యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బా కొట్టేది పాస్టర్ల ముసుగులు ఉన్న కొంతమంది వ్యక్తులు కాదంటారా? ఇప్పుడు సరే మీ నోటనే నేను నిజం చెప్పిస్తా, మీరు కూడా ఒక పాస్టర్ కాబట్టి. సరే, పాస్టర్ల డబ్బా కొట్టి ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తారా? రైట్. ఇప్పుడు మీరు ఆమె పూర్తి వీడియో చూడలేదేమో. ఆమె ఏటీఎంలో కార్డు పెడితే ఆమెకి డబ్బులు ఇచ్చింది యేసుక్రీస్తే అని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆమె ప్రార్థన చేస్తే గ్యాస్ సిలిండర్ నిండిపోయిందట. ఇబ్బంది అయ్యింది. ఒక్క నిమిషం, ఇది మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకాళ్ళ మీద ఉండి, ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. ఏమనాలి చెప్పండి. ఇప్పుడు నెట్ అయిపోతే కూడా యేసు ప్రభు వచ్చి అన్లిమిటెడ్ నెట్ ఇస్తున్నాడు. ఎవరు డబ్బా కొట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి లేస్తే చర్చిల పేరు మీద, లేదంటే ప్రార్థనల పేరు మీద, బాప్తిజం పేరు మీద డబ్బాలు కొట్టుకునేది పాస్టర్లు, క్రైస్తవ సమాజం. మళ్ళీ హిందువులని మేము చెట్లలో దేవుణ్ణి చూస్తాం, పుట్లలో దేవుడు, అలాంటిది మమ్మల్ని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు అని అంటే ఇది మీ విజ్ఞతగా వదిలేసి మీరు డిస్టర్బ్ చేయకుండా టైం ఇస్తానంటే నేను చెప్తాను. బరాబర్, మీరు 10 నిమిషాలు మాట్లాడండి. ఛానల్ మీది ఏమున్నది? ఆమెను వీడియో చూపించారు కదా ఆ పాస్టర్ గారు, కేవలం ఏటీఎంలో పెడితే డబ్బులు వచ్చినాయి అని చెప్పింది కదా, అది ఒకటే చూసారేమో మీరు. ఆమె ప్రార్థన చేస్తే గ్యాస్ సిలిండర్ నిండిపోయిందట. ఆమె ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు కూడా లేచిపోయాడట. ఇలాంటి డబ్బా మాటలు చెప్పేవాళ్ళు క్రైస్తవ్యంలోనే ఉన్నారు అని అంటే నేను అంగీకరించను. హిందూయిజంలో కూడా అమ్మకి కొబ్బరికాయ కొడితే అమ్మకి నేను కానుకేస్తే ఈమె ఎవరు అంటున్నా? ఆమె పాస్టర్ అమ్మా. అంటే క్రైస్తవ్యంలోనే ఉంది కదా, రైట్? మరి లేరంటారు. లేరని నేను చెప్పట్లేదు కదా, క్రైస్తవ్యంలో ఉన్నారంటున్నాను. క్రైస్తవ్యంలో ఉన్నారు కాదు, అసలు క్రైస్తవ్యంలోనే ఉంటారు ఇట్లాంటి. నేను అందుకే అడిగాను, నన్ను డిస్టర్బ్ చేయకుండా బ్రదర్ అని. నేను అమ్మని కొబ్బరికాయలు కొడితే, లేదంటే పినతల్లికి అరటి పండ్లు ఇస్తే ఇట్లా కాదండి. నేనేమంటున్నా, మీరు ఇతర మతాలని కోట్ చేయడం మానేసి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఇండికేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీలాంటి ఒక ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు సమాజానికి ఏదైనా 4 మెసేజ్లు చెప్తే బాగుంటుంది తప్ప, ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తున్నాం కాబట్టి మేము కూడా చేస్తున్నాం ఏంటండి? ఇదేం పద్ధతి చెప్పండి? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఇంటలెక్చువల్ అన్నారు కదా, నేను అసలు ఇంటలెక్చువల్లే కాదు, నేను ఒక అజ్ఞాన్ని అనుకుంటాను నేను. బట్ వాట్ ఎవర్, ఏదేమైనా నిజాన్ని ఒప్పుకున్నారు. సరే, వాట్ ఎవర్. మీరు ఒక అద్భుతమైన పాయింట్ మీరు రైజ్ చేశారు కనుక నేను దీని కొరకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఎవరినైతే ఆమెను చూపించారో ఆమె క్రైస్తవ్యాన్ని మోసం చేస్తుందని మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అక్కడ ఉన్న వారికి అర్థం కాకపోయినా చాలా మందికి సోషల్ మీడియాలో ఈ విషయం అర్థమైంది. అందుకే అందరూ వాళ్ళకి అర్థం కాకుండానే నిజంగా మీరు గొర్రెలరా బాబు, వాళ్ళు అంత క్లియర్ గా మోసం చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేరు అని చెప్తారు కొంతమంది వ్యక్తులు. మేము గొర్రెలమైతే మీరు బత్తాయిలే కదా, మరి అప్పుడు మీరు ఖచ్చితంగా మేము గొర్రెలమైతే మీరు బర్రెలే కదా. ఎందుకంటే మేము ఎట్లా బత్తాయిలం అయితే మీరు చెప్పండి, మీరు ఎట్లా గొర్రెలో నేను చెప్తా. మీ బైబిల్లోనే ఉంది కదా. ఓకే, అమ్మకి కొబ్బరికాయ కొట్టాను, ఏ అమ్మో చెప్పండి బాగోదు. ఒక అమ్మకి కొబ్బరికాయ కొట్టాను, ఆ అమ్మకి కొబ్బరికాయ కొట్టగానే నాకు గర్భం వచ్చింది అంటుంది ఒక ఆమె. ఫన్నీగా అనిపించట్లేదే? కొబ్బరికాయ కొడితే గర్భం వస్తే
ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు కదా, ఈ పెళ్లి ఎందుకు, సంసారం ఎందుకు, బాధ్యతలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇంకా అమ్మ కొబ్బరికాయ కొడితే గర్భం వచ్చేస్తుంది కదా. అమ్మ అన్నారు ఇంకో కాబట్టి చోట ఇంకో చోట ఒక్క నిమిషం, అమ్మ అన్నారు కాబట్టి అంటే మంచి పేరు గుర్తు చేసింది నాకు. ఇదే మీ పాస్టర్ అని చెప్పుకునే ఈ అమ్మతేజ్ అనే వ్యక్తి అట్టి పండ్లు ఇస్తే గర్భం వస్తుంది అన్నారు. మరి చెప్పండి, అట్లా వస్తుందా? 10 ఏళ్ళు అయింది నాకు కాలు చేతులు పనిచేస్తలేవు, చెవులు పనిచేస్తలేవు అంటే దగ్గరికి పిలిపించాడు, ఆమె అంటాడు టచ్ అంటాడు, ఏమో లేచి 100 మీటర్ స్ప్రింట్ కొడుతుంది ఆమె. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? అమ్మ తేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తెలుసా? అతనికి క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదంటాను నేను. ఎందుకంటే అతను ఒక బాబా, అతను ఒక క్రైస్తవ బాబా. హిందూయిజంలో బాబాలు ఉన్నారు కదా, ఇందాక సంబంధం లేదు అతనికి మాకు. అమ్మ తేజకి క్రైస్తవ ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఉన్నారా మీరు? ఫుల్ కాన్షియస్ తో ఒక్కసారి మిమ్మల్ని మీరు గిచ్చుకోండి. నేనేమి డ్రగ్స్ తీసుకుని రాలేదు, కల్లో ఉన్నట్టున్నారా? ఫుల్లీ కాన్షియస్ గా. క్రైస్తవ్యం అంటేనే అమ్మ తేజ లేకపోతే క్రైస్తవం లేదని ఆ పొద్దున్న లేకపోతే ఆ మనిషి ఆ రకంగా పోర్ట్రేట్ చేసుకుంటే మీరేమో ఆయనకు క్రైస్తవానికి సంబంధం లేదంటారు. లేదు. ఎందుకు అని అంటే కనుక వినండి బ్రదర్, మీడియాలో ఒకసారి ముంబైలో ఒక ఆయన మీడియా స్కామ్ లో దొరికిపోయాడు. ఒక ఆయన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు అందరూ కూడా దొంగలే అని నేనంటే అంగీకరిస్తారా మీరు? లేదు. అమ్మతేజ అనే వ్యక్తికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. చూడండి, హిందూయిజంలో బాబాలు ఎలా ఉంటారో క్రైస్తవ్యంలో కూడా కొంతమంది బాబాలు ఉన్నారు. ఆ బాబాల్లో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది ఎవరు అని అంటే కనుక అమ్మతేజ గురించి నేను పదే ఒకటే మాట చెప్తున్నాను. రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్. మీరు తీసుకొచ్చి కూర్చోబెడితే అమ్మతేజకి బైబిల్ తెలియదని నేను కొద్ది నిమిషాల్లోనే ప్రూవ్ చేసి మీ ముందు పెడతాను. అమ్మతేజకి బైబిల్ తెలియదు. అతనికి తెలిసిందల్లా ఏంటి అని అంటే కనుక ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుని టచ్ అనే ఒక మాట నేర్చుకున్నాడు. టచ్ అంటే ముట్టు, టచ్ అంటే తాకు అంటే స్వస్థత అయిపోతే ఏంటి దానికి ఇంకా హాస్పిటల్స్ ఎందుకు, ఇంకా వైద్యులు ఎందుకు? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు స్వస్థపరుస్తాడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. తన వాక్యం ద్వారా స్వస్థపరుస్తాడు.